ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే డయాబెటిక్ పేషెంట్స్ కన్నారు కాబట్టి బిఫోర్ ఆల్రెడీ కొంతమందికి యంగ్ ఏజ్‌లో లైక్ సైనసైటిస్ అవ్వచ్చు, ఇయర్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొంతమందికి ఉంటూ ఉంటాయి చిన్న హ్మ్. పిల్లలకి అవ్వచ్చు. సో, అలా యంగ్ ఏజ్‌లో ఆ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, లేదా ఉండి తగ్గిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డయాబెటిస్ వచ్చిన తర్వాత ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం? సో, ఆల్రెడీ మనకి ఇయర్ ఇన్ఫెక్షన్స్ గానీ, సైనసైటిస్ గానీ ఉంటే, వాటికి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే పర్వాలేదు. పర్వాలేదు. హ్మ్. అండ్ మోస్ట్‌లీ కొంచెం డ్యూరేషన్ ఎక్స్‌టెండ్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెన్సీ గానీ, కొంచెం డ్యూరేషన్ గానీ ఎక్కువ రోజులు రావడం అలా ఉంటుంది. ఓకే. ఆహా! ఇప్పుడు నాట్ ఆల్ డయాబెటిక్స్ ఎండ్ అప్ విత్ మ్యూకర్ అట్లా కాదు. జస్ట్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్‌లోకి వెళ్ళొద్దు. అండ్ ఆల్సో షుగర్ కంట్రోల్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. కంట్రోల్‌గా ఉంచుకోవాలి. సో, అంటే షుగర్ నార్మల్ లెవెల్స్‌లో ఉన్నట్లయితే ఇవేమి ఇబ్బంది ఉండవా అండి ఏమి జనరల్‌గా? ఇబ్బంది ఉండదు. అంటే సో, ఏ అన్ని బాడీ ప్రాబ్లమ్స్ కూడా మన హై షుగర్. బ్లడ్‌లో షుగర్స్ హైలో ఉన్నప్పుడు ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది హ్మ్. ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు డయాబెటిక్ రాగానే మీరన్నట్లు షుగర్ అబ్‌నార్మల్ ఉన్నదనుకోండి. సో, కొంతమందికి 1 ఇయర్ ఉండొచ్చు. లేదా కొంతమందికొచ్చి 5 ఇయర్స్, 10 ఇయర్స్ అవ్వచ్చు. సో, ఎన్ని ఇయర్స్ తర్వాత ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువంటారు? అట్లా స్పెసిఫిక్‌గా ఎన్ని చెప్పలేం. ఇయర్స్ తర్వాత చెప్పలేం. కొందరు డైరెక్ట్ అసలు అన్‌డయాగ్నోస్డ్‌గా అంటే అసలు వాళ్ళకి డయాబెటిస్ ఉందని కూడా తెలీదు. బట్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్లనే డయాగ్నోస్ బయటపడుతుందది. చేయరు. యాహ్! యాహ్! ఓకే. సో, అంటే అండ్ స్టార్టింగ్ ఏజ్ ఎవ్రీ అనేం లేదు. పర్సన్, ఎవ్రీ బాడీ ఇమ్యూనిటీ ఈస్ డిఫరెంట్. సో, కొందరికి ఎన్ని ఇయర్స్ ఉన్నా ఏం అవ్వకపోవచ్చు. కొందరికి ఇమ్మీడియేట్‌గా ఎఫెక్ట్ అవుతుండొచ్చు. ఓకే. సో, డిపెండ్స్ ఆన్ అదే ఇండివిడ్యువల్ పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉండొచ్చు కదా! యాహ్! అండ్ ఇందాక మీరన్నట్టు అదర్ ఇన్ఫెక్షన్స్‌కొస్తే, ఇప్పుడు మన టాన్సిలైటిస్ గానీ, ఈ వేరే ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా గూడా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. తొందరగా తగ్గట్లేదు ఇన్ఫెక్షన్. సో, అవి ఇప్పుడు టాన్సిలైటిస్ అంటే మళ్ళీ యాబ్సెస్ కింద పెరిటాన్సిలర్ యాబ్సెస్ గానీ, నెక్ స్పేస్ ఇన్ఫెక్షన్, డీప్ నెక్ స్పేసెస్ లోకి స్ప్రెడ్ అవుతుంది. సో, నెక్ యాబ్సెస్ కానీ, ఇవన్నీ గూడా కొంచెం డయాబెటిస్‌లో ఎక్కువగా ఉంటాయి. సో, అంటే లైక్ టాన్సిల్స్ అలాంటివి కూడా ఎక్కువ ఫార్మ్ అయ్యే అవకాశం. ఎక్కువగా ఉంటుంది. సో, అప్పుడు వాటికి ఎలా ఉంటుందండి ట్రీట్‌మెంట్? సో, ఇమ్మీడియేట్‌గా యాంటీబయోటిక్స్‌తో ట్రీట్ చేస్తారు. తగ్గుతుంది. బట్ అదే డిలే అయినా కొద్దీ యాబ్సెస్ ఫార్మ్ అయ్యేది. మళ్ళీ వన్స్ యాబ్సెస్ ఫార్మ్ అయితే దాన్ని కంపల్సరీ యాబ్సెస్ డ్రైన్ చేయాలి. అండ్ తగ్గిన యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. సో, ఒకవేళ లేట్ అయితే మళ్ళీ అది లంగ్‌కి అవ్వచ్చు. ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందంటారా? సో, మరి ఈ బ్లాక్ ఫంగస్, బ్లాక్ ఇన్ఫెక్షన్ అనేది మనకి ఇక్కడ టంగ్ వరకు కూడా ఎళ్ళే అవకాశం ఉంటుందా? అక్కడేముండదండి. సో, అక్కడ జనరల్‌గా ఉండదు. థ్రోట్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కామనెస్ట్ విల్ బి క్యాండిడియాసిస్ అంటాం. ఓరల్ థ్రష్ ఆర్ క్యాండిడియాసిస్. సో, అది కూడా ఫంగల్ ఇన్ఫెక్షనే. నార్మల్‌గా హెల్తీ ఉన్న పేషెంట్స్‌లో ఎవరికీ క్యాండిడియాసిస్ రాదు. ఓకే. సో, ఇట్లా మళ్ళీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఆర్ ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయోటిక్స్ తీసుకున్న వాళ్ళకి, ఇన్‌హేలర్స్ యూజ్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఓరల్ క్యాండిడియాసిస్ ఆర్ థ్రష్ వస్తుంది. ఇది లారింగ్స్ లెవెల్‌లో కూడా రావచ్చు. అంటే మనం మాట్లాడే వోకల్ కార్డ్ లెవెల్‌లో కూడా అప్పుడు గొంతు నొప్పి, మాట రాకపోవడము. సో, ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి. సో, నోట్లో ఏదైనా పూతలాగా వచ్చినా వైటిష్ ఫిల్మ్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. నోట్లో వైటిష్ మెంబ్రేన్ లాగా ఉంటుంది. సో, దీన్ని బట్టి మనం దాన్ని రికగ్నైజ్ క్యాండిడియాసిస్‌గా గుర్తించి, చేసుకోవచ్చు. దానికి మళ్ళీ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకోవాల్సుంటుంది. ఓకే. అంటే జనరల్‌గా ఇప్పుడు మనం కొంతవరకి షుగర్ కంట్రోల్‌లో ఉంటే ఓకే అన్నారు. బట్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్‌లో ఏం చేంజెస్ ఉండాలి? ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలండి? లైఫ్ స్టైల్ డెఫినెట్లీ హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ డయాబెటిస్ వాళ్ళు హెల్తీ ఫుడ్. అండ్ దీంట్లో వాళ్ళు ఫుడ్ అవాయిడ్ చేసే డైటింగ్ ప్రాసెస్‌లో ఒకవేళ న్యూట్రియంట్ డెఫిషియన్సీ వచ్చినా గూడా, మళ్ళీ దానివల్ల గూడా ఇమ్యూనిటీ ఇంకా ఇమ్యూనిటీ తగ్గుతుంది. తగ్గుతుంది. యాహ్! సో, దే హ్యావ్ టు బీ కేర్‌ఫుల్. అంటే ఆ తీసుకునే కొంచెం ఫుడ్‌లో ఈవెన్ ఇఫ్ దే ఆర్ రిస్ట్రిక్టింగ్ దేర్ డైట్, హెల్తీ ఫుడ్ అన్ని న్యూట్రియంట్స్, వైటమిన్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో, మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తే వెంటనే మౌత్ అల్సర్స్, ఆఫ్థస్ అల్సర్స్, ఆ మంట వల్ల మళ్ళీ తినలేకపోవడము. ఇది ఇంకొక ఇంకొకటి విషియస్ రైట్. సైకిల్ లాగా అవుతుంది. ఓకే. ఆహా! సో, అంటే ఎటువంటి ఫుడ్స్ మేడం? అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎలాంటివి తీసుకుంటే మనకి అది కొంచెం లేట్‌గా అంటే అది రాకుండా నివారించొచ్చంటారు? సో, ఆల్రెడీ ఆహ్, చెప్పేసారు. సో, యాహ్! యూ హ్యావ్ టు ఫ్రూట్స్. కవర్ ఆల్ ద ఆల్ ద ఫ్రూట్స్ ఓకే. అండ్ వెజిటబుల్స్. అండ్ మనకి లోకల్‌గా వచ్చే వాటిని మాత్రం తగ్గియద్దు. అంటే ఆహా! ఓకే. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇవి తినాలి, అవి తినాలి అని గాకుండా వాటెవర్ ఈస్ అవైలబుల్ ఇన్ ద లోకల్ మార్కెట్, మన ఏరియాలో పండించేవి అవన్నీ కవర్ చేసుకుంటే సరిపోతుంది.